హెచ్ఐవి వ్యాధితో ఆమె భర్తను కోల్పోయింది. కనికరం లేని విధి ఆ ప్రాణాంతక వ్యాధిని ఆమెకు అంటగట్టింది. అయినా ఆత్మహత్యే శరణ్యమని ఆమె భావించలేదు. నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో, మనోనిబ్బరంతో తన కుటుంబాన్ని భుజస్కంధాలపై నడిపిస్తున్నారు. తన ప్రతిరూపమైన కుమారులను ప్రయోజకుల్ని చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన భవానీకి పెళ్లైన కొన్నేళ్లకే హెచ్ఐవి కారణంగా భర్త దూరమయ్యారు. ఆ మహమ్మారి సోకి తాను ఇబ్బంది పడ్డారు. అయినా బాధ్యతల నుంచి ఆమె తప్పుకోలేదు. 3 పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు గుండెల నిండా ఆత్మస్థైర్యం నింపుకున్న ఆమె ఆటో డ్రైవింగ్నే వృత్తిగా ఎంచుకున్నారు. ఆటో నేర్పించమని అడిగినప్పుడు ఆటో నడిపిన తొలినాళ్లలో కొందరి వెకిలి వ్యాఖ్యలను, సూటిపోటి మాటలను ఆమె పట్టించుకోలేదు. తన పిల్లల భవిష్యత్తు కన్నా మరేదీ ముఖ్యం కాదనుకుని మనోనిబ్బరంతో ముందుకు సాగారు. ఆమె కష్టానికి ప్రతిఫలంగానే పెద్ద కుమారుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. రెండో తనయుడు డిగ్రీ చివరి సంవత్సరం, ఆఖరి కుమారుడు డిగ్రీ తొలి ఏడాది చదువుతున్నారు. పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు విశ్రమించేది లేదని భవానీ అంటున్నారు. నేను మందులు వాడుతున్నాను, అందుకని నేను పబ్లిక్గా చెప్పేశాను. ముందు నేను బతకాలి సమాజంలో అంటే నా జోలికి ఎవరు రాకుండా ఉండాలి. ఒకప్పుడు తినటానికి కూడా లేవు నాకు. మూడు సంవత్సరాలు మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా వారు చనిపోయిన తర్వాత ఎవరికైనా బాధలు ఉంటాయి అత్తగారి ఇంట్లో అంటే, అందుకని పక్కకి వెళ్ళిపోయాను. నేను పిల్లల్ని తీసుకుని పిల్లలిద్దరిని కూడా హాస్టల్లో వేసాను, పెద్ద పిల్లలిద్దరిని కూడా. తర్వాత చిన్నపిల్లని మా అమ్మ వాళ్ళ దగ్గర పెట్టి వర్క్ చేసుకునేదాన్ని, సోషల్ వర్క్ NGOsలో. కష్టాన్ని గుండెల్లోనే దాచుకుని ఆటో నడుపుతూ 3 కుమారుల్ని చదివిస్తున్న భవానీ ఆత్మవిశ్వాసం సాటిలేనిదని స్థానికులు అభినందిస్తున్నారు. కళ్ల ముందే కూతురు కష్టపడుతున్నా ఆమెకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని భవానీ తల్లి ధనలక్ష్మి బాధపడుతున్నారు. వాళ్ళు చదువుకోవాలన్నా మరి ఏదైనా ముందు అమ్మాయి తర్వాత అమ్మాయి ఉంటేనే కదా ఏం జరిగేది. ఏది చేసినా చేద్దాం, మేము ఉన్నామంటే ఏదో కొద్దిగా ఆ తిండి అని పెట్టడమో లేదా ఏం చూస్తాం, కానీ ఇవన్నీ చేయలేము కదా ఎవరైనా. అందుకే అమ్మాయి ధైర్యంగా ఉంటే ఆ పిల్లలకి ఒక దారిలో తీసుకొచ్చుకున్నది. మగ ఆడ లేదు, అన్నీ చేస్తున్నారు, అన్ని ఉద్యోగాలు ఉన్నారు. ముందు ఆడపిల్లలు ఎక్కువ కొంటున్నారు అన్నయ్య అడిగితే ఏ షాపులో అయినా. అయితే మన మనసు మంచిది కావాలా, ధైర్యం కావాలా. రైతుల బావులు కష్టపడుతుందండి. నైట్ టైం వెళ్తుంది, పొద్దున్నే తెల్లవారుజామున 4:30-5 మేము లేచేటప్పటికే ఆవిడ వెళ్ళిపోతుంది. రైతుల బావులు కష్టపడుతుంది, పాపం పిల్లల కోసం కష్టపడుతుంది. అంటే ఆవిడ యొక్క మనస్థైర్యం అది. ఆ ధైర్యం ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరు. బ్యాంకు ఉద్యోగం సాధించి అమ్మను బాగా చూసుకోవడమే తన లక్ష్యమని భవానీ చిన్న కుమారుడు కేదార్ అంటున్నాడు. అమ్మ రోజు అలా వస్తుంటే కష్టంగానే ఉండిద్ది, కానీ నేను చదువుకొని అమ్మని చూసుకుంటే ఇక ఫీల్డ్ ఆపేసి ఒక మంచి ఇంట్లో కూర్చోబెట్టి అమ్మని బాగా చూసుకోవాలని నా గోల్. అది మామూలుగా అమ్మ కష్టం ఆటో తోలుతుంది, మనం ఇలా చదువుకొని ఇలా చూసుకునే వాళ్ళు బాగా మంచిగా చూసుకోవాలి అలా అనుకుంటున్నాను. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నా కుమారుల భవిష్యత్తే ముఖ్యమని భావించి కష్టపడుతున్న భవానీ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పుట్టెడంత దుఃఖంలోనూ తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా తన 3 పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్న ఈ భవానీ కేవలం పురుషులు మాత్రమే ఉండేటువంటి ఈ ఆటో రంగంలో తన కోసం, తన కుటుంబం కోసం ఎదురెత్తుంది. మొత్తం మీద ఇలాంటి మహిళలను చూసైనా ఎంతోమంది ఆత్మస్థైర్యంతో బ్రతకాలని మనం కోరుకుందాం. చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకోవడం పిరికి చర్యగా అందరూ భావించాలని కోరుకుందాం. కెమెరామెన్ శేష్ బాబుతో జయశంకర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.